హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్ష బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది మనకి రైస్, రోటీస్ దేంతో అయినా చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 పెద్ద ఆనియన్స్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, చిల్లీస్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్కి. కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలి ఒక 3 మినిట్స్. అప్పుడు మనకి ఆయిల్లో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటి వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది కర్రీ. 3 మినిట్స్ తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. సో నేను ఇక్కడ చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత 2 టీ స్పూన్స్ టర్మరిక్ పౌడర్, అలాగే ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టర్మరిక్ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. త్రీ మినిట్స్ తర్వాత మనకి ఇట్లా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ని వేయడం వల్ల చికెన్లోంచి ఇంకొంచెం వాటర్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 50 to 60% మనకి ఈ వాటర్తోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకుని ఒక 4 to 5 మినిట్స్ అలా వదిలేయాలి చికెన్ని. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయిందండి కర్రీ. ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ కారం యొక్క ఘాటుని బట్టి మీరు యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టి కవర్ చేసుకొని ఉంచుకోవాలి. తీసిన తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలి. అలాగా ఒక 10 మినిట్స్ ఉంచేస్తే ఇలా అవుతుందండి కర్రీ. తర్వాత మన కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్, చపాతీస్, రోటీస్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వేరే బౌల్లోకి తీసుకుని హాట్గా సర్వ్ చేసుకోండి. ఈ కూల్ క్లైమేట్లో బాగుంటుంది. ఇంతేనండి. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.